హాయ్ ఫ్రెండ్స్, నేను చేసేది బీరకాయ పప్పు. ఇది అందరికీ తెలిసి ఉంటుంది, కాకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈజీగా చేసుకునేది. వంట రాని వాళ్ళకి కూడా చేసుకోవచ్చని. దీనికి కావాల్సింది పెసరపప్పు, బీరకాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు అన్నీని ఇలాగా తొక్కలు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. తొక్క తీసుకొని బీరకాయ, పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు కడిగేసి అందులో బీరకాయ, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి మనం ఒలుచుకొని అది వేసుకొని కుక్కర్లో మనం ఒక 5-6 విజిల్లు వచ్చేటట్టు, పెసరపప్పు కొంచెం తొందరగానే ఉడికిపోతుంది. ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. పసుపు అన్నీ వేసుకొని. ఇప్పుడు బీరకాయ తొక్కు ఉంది కదా, అది అనవసరంగా పడేయక్కర్లేదు. బీరకాయ తొక్కతో మనం బోల్డ్ చేసుకోవచ్చు, అట్లు పోసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇలాగ ఒక 3-4 విజిల్లు వచ్చాక దాన్ని పప్పుని కొంచెం అనిపిస్తే, పెసరపప్పు కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. అనిపేసి దానిలో కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరగబెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. అలా పోపు వేసుకొని తినేసాక కొంచెం ఉడికిందనుకో టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే దీనిలోని పోపుకి నెయ్యి వేసి మనం పోపు వేసామనుకోండి, ఏ పప్పులోనైనా అది ఇంకా అదరిపోతుంది అన్నమాట టేస్ట్. అందులో పోపు సామాన్లు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేయాలి, కరివేపాకు, వెల్లుల్లి, నెక్స్ట్ ఇంగువ. పప్పు కానీ దేనికైనా ఇంగు వేస్తే బాగుంటుంది. అలాగే ఇంగువ కూడా వేసుకొని చక్కగా దాన్నేమో ఆ పప్పులోకి తిరగమూతలాగా వేసేసుకుంటే చక్కగా బాగుంటుంది అన్నమాట. పప్పు చాలా బాగుంటుంది. పెసరపప్పు, బీరకాయ ఇది వంట రాని వాళ్ళు ఎవరైనా వండేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా. ట్రై చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది.